ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ చతుర్ముఖ బ్రహ్మదేవాయ నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః. ఓం గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీన ఉపస్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్వత ఆనశృణ్వన్నోతిభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాళభైరవ ప్రచోదయాత్. ఓం ఐం సరస్వత్యై నమః. ఓం సూర్యదేవాయ నమః. హరి ఓం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, భగవద్బంధువులకు అందరికీ కూడా ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ద్వాదశ రాశులలో గ్రహ గమనాలను అనుసరిస్తూ ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ప్రధానంగా ఫిబ్రవరి అనగానే మనకు ఆమాకావై అంటారు. ఆషాఢ, కార్తీక, మాఘ, వైశాఖ మాసములు శ్రేయోదాయకము. మాఘమాసం అనగానే మనకు మొట్టమొదట గుర్తొచ్చేది మాఘ పంచమి. సరస్వతీదేవి అమ్మవారు భూమండలంలో మానవులకు మొట్టమొదటిసారిగా వాక్కును ప్రసాదించిన రోజు కనుక ఈ భూమండలంలో జరుగుతున్న అందరికీ కూడా సర్వత్రా విద్య, జ్ఞానము, ఐశ్వర్యము ప్రసాదించాలని మనసారా అమ్మవారిని కోరుకుందాం, ప్రార్థిద్దాం. అలాగనే మాఘమాస శుద్ధ సప్తమి, రథసప్తమి, ఆరోగ్యం భాస్కరాదిత్యేత్ అని చెప్పుకుంటాం. అందరికీ సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మన అందరి తరపున ఆ సూర్యనారాయణ స్వామిని స్మరించుకుందాం. ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షిద్దాం. వృషభ రాశిలో రాహు సంచార స్థితి, వృశ్చిక రాశిలో కేతు సంచార స్థితి, ధనుస్సు రాశిలో కుజ శుక్ర సంచార స్థితి, మకర రాశిలో రవి బుధ శని సంచార స్థితి, కుంభరాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి 13వ తారీఖున మకరంలో ఉండబడినటువంటి సూర్యనారాయణుడు కుంభరాశి ప్రవేశం అవ్వడం జరుగుతుంది. అలాగనే ఫిబ్రవరి నెల 27వ తారీఖున ధనుసు రాశిలో ఉండబడిన కుజ భగవానుడు మకర రాశి ప్రవేశం జరుగుతుంది. కనుక ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృషభ రాశి జాతకులకు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే వృషభ రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో ఉండనటువంటి కారణం చేత పేరు మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం అవుతుంది. అవి ఏ అక్షరాలు ఒకసారి పరిశీలన చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్రుడు. వృషభ రాశిలోనే రాహు సంచారం చేయడం వల్ల కాచే చెట్టుకే రాళ్ళ దెబ్బలు ఉన్నట్టుగా కష్టపడి పనిచేసేవారు వృషభ రాశి జాతకులు. వీరు 28 రోజులు వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమంలో కష్టపడి పనిచేస్తారు. కరెక్ట్గా ఆదాయం వచ్చేటువంటి సమయానికి పై అధికారులు, సహ ఉద్యోగులు, కింది స్థాయి ఉద్యోగస్తులు వారిపైన నేర ఆరోపణ చేసి అకారణంగా గొడవ పెట్టుకొని వాళ్ళను సంస్థల్లోంచి బయటికి పంపించే ప్రయత్నం చేస్తారు. కనుక వృషభ రాశి జాతకులు దయచేసి ఓపికగా సమస్యలను కొని తెచ్చుకోకుండా మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. సప్తమ స్థానంలో కేతు సంచార స్థితి అవ్వడం వల్ల ప్రేమికులకు చాలా మంచి కాలమని, వివాహ ప్రయత్నం చేసేవారికి మంచి సంబంధాలు రావడము, వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి పెళ్లి పీటలపైన వారి జీవితం వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. కాకపోతే స్వయం నిర్ణయం యోగదాయకం. అష్టమ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావం కావడం వలన, శుక్రుడు కూడా అందులోనే ఉండడం వలన దంపతుల మధ్య రాగద్వేషాలకు తావివ్వక ఉండి మౌనంగా ఉండండి. ఒకరినొకరు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేకపోతే ఆప్యాయత, అనురాగం కన్నా రాగద్వేషాలకు ఆజ్యం పోస్తున్నట్లయితే పచ్చడి సంసారంలో నిప్పులు పోసుకునే పరిస్థితి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. ఈ నెల 1వ తారీఖు, 4, 8, 13, 17, 22, 26వ తారీఖు దూరవాయు జల ప్రయాణాలు, ముఖ్యమైన సభలు, సమావేశాలు వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగండి. భాగ్యస్థానంలో ఆత్మకారకుడు రవి, బుద్ధికారకుడు బుధుడు, ఆయుకారకుడు శనేశ్వర స్వామి వారు ఉండడం వలన దూర వాయు జల ప్రయాణంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో స్వల్పమైన మార్పులు ఉంటాయి. అది విజయమా అపజయమా అనేది మీ వ్యక్తిగత నిర్ణయాల మీద ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. రాజ్యస్థానంలో గురువు సంచారం చేయడం వలన తల్లిదండ్రుల మాట వినండి, గురువుల మాట వినండి. సక్సెస్ అనిపిస్తేనే ప్రయాణం చేయండి, లేకుంటే మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగా కృతికా నక్షత్రంలో పుట్టినటువంటి జాతకులు విశ్లేషకులుగా, పత్రికా ఎడిటర్లుగా,
యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్ క్రియేటివిటీ రంగాలుగా ఉండడము, సమాజానికి విలువలతో కూడుకున్న రాజనీతి శాస్త్రాన్ని బోధించడము, అలాగనే రాజకీయ రంగాల్లో కుల సంఘ నాయకులుగా ఉండడము, అలాగనే చిన్నపిల్లలకు సంబంధించినటువంటి వస్తువులు, తినుబండారాలు, బొమ్మలు తయారు చేసి అమ్మడము, ఫోటోగ్రఫీ, రాజకీయ సలహాదారులుగా వారికి చాలా మంచి కాలము. రోహిణీ నక్షత్ర పుట్టిన జాతకులు అడ్వకేట్స్గా, లాయర్లుగా, హోటలు, బంగారు, వస్త్రాలు, జల ఉత్పత్తులు, అలాగనేటువంటి శుచి, శుభ్రత, వైద్యులు సంబంధించినటువంటి వ్యాపార సేవారంగ కార్యక్రమాల్లో ఉండబడిన వారికి ఓపిక, పట్టుదల ద్వారా అనంతమైన సంపద వారి సొంతం కాబోతుంది. మృగశిర నక్షత్ర పుట్టిన జాతకులు లీడర్లుగా, రాజకీయవేత్తలుగా, స్కూల్ టీచర్లుగా, ఉపాధ్యాయులుగా, ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, లిక్విడ్, క్రిమి సంహారక మందులు, ఆర్గానిక్ ఫుడ్డులు, ఎలక్ట్రానిక్ వస్తువుల క్రయ విక్రయాలు, రియల్ ఎస్టేట్ రంగంలో వారికి అపారమైనటువంటి అనుభవం ద్వారా అనంతమైన సంపద వారి సొంతం కాబోతుంది. ఈ విధంగా మనం గమనించినట్లయితే ఈ ఫిబ్రవరి నెల అంతనూ కూడా చాలా మహిమాన్వితమైన రోజులుగా పరిగణించే పరిస్థితి ఉంటుంది. ఫిబ్రవరి నెల 1వ తారీఖు 2వ నెల 2022 అమావాస్య కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా మంగళవారము శ్రీ వెంకటేశ్వర స్వామివారి జన్మ నక్షత్రం అవ్వడం వలన పుష్యమాస సందర్భంగా మనము అమావాస్య తిథి అనగానే మనకు యోగులకు, సాధువులకు, గృహంలో ఉండబడినటువంటి అష్టకష్టాలు తొలగించుకునేటువంటి పరిస్థితికి అమావాస్య రోజున మనము శ్రీ స్వర్ణాకర్షణ క్షేత్రపాలక కాలభైరవ స్వామిని స్మరించాలి. అంటే స్వామివారిని స్మరించడం వలన, ధ్యానించడం వలన, ఎర్రటి గుమ్మడికాయలో దీపం పెట్టడం వలన మనకు అష్టకష్టాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే 5వ తారీఖు 2వ నెల 2022 మాఘమాస శుద్ధ పంచమి శనివారం ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా నూతనంగా అనగా 2 సంవత్సరములు పూర్తిగా నిండి 3వ సంవత్సరం పడినటువంటి చిన్నారులకు, విద్యార్థులకు మనము పాఠశాలలందు వీళ్ళని పంపించాలి మనం అనుకున్నట్లయితే అక్షరాభ్యాసం చేయించాలి. కనుక మనకు బాసర క్షేత్రంలో వ్యాసపీఠం ఉండడం జరుగుతుంది. కనుక బాసర వెళ్ళి ఈ నూతన విద్యార్థులకు అక్షరాభ్యాసం చేయించడము ఉత్తమోత్తమం. ప్రస్తుత కాలమాన ప్రకారంగా అనుకూలంగా లేనటువంటి పరిస్థితి ఉన్నట్లయితే మీకు దగ్గరగా ఉండబడినటువంటి ఏ సరస్వతి మాత అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయించండి. మీ పిల్లలకు మంచి ఉన్నత భవిష్యత్తు ఉంటుంది. అలాగే చదువుకుంటూ ఉండబడిన పిల్లలకు పలకలు, పెన్నులు, బుక్స్, ల్యాప్టాప్స్ అలాంటి వగైరా సంగీత సాహిత్యాలకు, కళలలో చతుషష్ఠి కళల యందు ఏ కళల యందు మీ పిల్లలు అభివృద్ధి రాణించాలనుకుంటున్నారో అలాంటి వస్తువులను అమ్మవారి దగ్గర పూజ చేసి స్వీకరించడం వల్ల మీ పిల్లలకు సరస్వతి మాత కృపకటాక్ష వీక్షణ కలుగుతుందని చెప్పి గమనించాలి. 7వ తారీఖు ఫిబ్రవరి నెల 2022 మాఘమాస శుద్ధ సప్తమి సోమవారం అశ్వనీ నక్షత్ర సందర్భంగా రథసప్తమి అంటే సూర్యనారాయణ స్వామి వారికి మనము సూర్యోదయపు పూర్వమే లేచి మంగళ స్నానంను ఆచరింపచేసుకొని సంపూర్ణంగా సూర్యనారాయణుడికి రాగానే ఒక తెల్ల జిల్లేడు యొక్క ఆకులలో చక్కెర పొంగల్ని నైవేద్యంగా ఏర్పాటు చేసుకొని సూర్యనారాయణ రాగానే అర్ఘ్యాన్ని వదిలించగలగాలి. గంగే చ యమునే చైవ కృష్ణే గోదావరి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అనేటువంటి ఈ మంత్రం శ్లోకాన్ని చెప్పుకొని సూర్యనారాయణ స్వామి వారికి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం వలన మనము సప్త నదుల యందు స్నానం చేసేంత పుణ్య ఫలితము, అలాగనే పుష్కరాలలో స్నానం చేసేంత పుణ్య ఫలితము, కుంభమేళ స్నానం చేసినటువంటి పుణ్య ఫలితము, అర్ధ కుంభమేళలో స్నానం చేసినంత పుణ్య ఫలితము, మహాకుంభమేళ స్నానంలో పుణ్యస్నానం ఆచరింపచేయడం వల్ల ఎంతటి పుణ్యం కలుగుతుందో ఈ సూర్యనారాయణ స్వామివారికి తెల్ల జిల్లేడి యొక్క ఆకులలో స్వామివారికి నైవేద్యాన్ని ఏర్పాటు చేసి అర్ఘ్యాన్ని వదిలిపెట్టడం వల్ల అంత పుణ్య ఫలితం కలుగుతుందని చెప్పి గమనించగలగాలి. వ్యక్తికి ఏదైనా మనం కొనవచ్చు, కానీ ఆయుష్ను, ఆరోగ్యాన్ని మనం ధనం పెట్టి కొనలేము. మనకు సూర్యనారాయణుని ద్వారా సూర్యనారాయణ స్వామికి నమస్కారం చేసుకోవడం వల్ల ఆధ్యాత్మిక చింతన, ఆయురారోగ్యాలు కలుగుతాయి అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగనే 8వ తారీఖున మాఘమాస శుద్ధ అష్టమి మంగళవారం భరణీ నక్షత్ర సందర్భంగా కాలభైరవ అష్టకాన్ని వినడం, చదవడం, వ్రాయడం యోగదాయకం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 12వ తారీఖున మాఘమాస శుద్ధ ఏకాదశి శనివారం ఆరుద్ర నక్షత్రం ఉన్న సందర్భంగా శనేశ్వర స్వామి వారికి తైలాభిషేకం చేసుకోవడం, పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేసుకోవడం వలన
మృత్యు అపమృత్యు దోషాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే 14వ తారీఖున త్రయోదశి సోమవారం పునర్వసు నక్షత్రం సందర్భంగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అన్నటువంటి విధంగా శ్రీ సీతారామచంద్ర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం వలన ధర్మమేవ జయతే, ధర్మంగా మీరు ఉండడము, ఆ ధర్మంతో విజయం సాధించే శక్తి మీకు ఉంటుందని చెప్పి గమనించాలి. 16వ తారీఖున మాఘమాస పూర్ణిమ, మాఘ పూర్ణిమ సందర్భంగా శక్తి కలిగితే మాఘస్నానము, నదిలో మనము దీపాన్ని వదిలిపెట్టడము, అనేక రకాలైనటువంటి శుభ కార్యక్రమం ఆచరింపజేయడము, శక్తి కలిగితే మహాన్యాసపూర్వక ఏకవార రుద్రాభిషేకం చేసుకోవడం, అలాగనే శక్తి కలిగితే శ్రీ రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరింపచేసుకోవడము ఉత్తమోత్తమైన భక్తికి మార్గం అని చెప్పి గమనించగలగాలి. అలాగనే 24వ తారీఖున మాఘమాస బహుళ అష్టమి అనురాధ నక్షత్ర సందర్భంగా అసితాంగ కాలభైరవ రుద్రస్వామి వారికి స్మరించడం, ధ్యానించడం చేయగలగాలి. అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెల అంతను కూడా శుభం, జయం, లాభం జరగాలని మనం కోరుకుంటున్నట్లయితే ఈ చిన్న విధి విధానాన్ని మనం ఆచరింపచేసినట్లయితే సర్వత్రా జయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించగలగాలి. మనకు ఫిబ్రవరి నెల 1వ తారీఖు అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. అలాగా 8వ తారీఖు అష్టమి, అలాగే 24వ తారీఖు బహుళ అష్టమి సందర్భంగా కుదిరితే 3 రోజులు, కుదరలేదు ఏదో ఒక్క రోజైనా మనకు గృహంలో పూజా మందిరంలో అష్టదళ పద్మాన్ని ముగ్గుగా వేసుకొని ఎర్ర గుమ్మడికాయను ఛేదింపజేసి పగలగొట్టి అందులో ఉండబడినటువంటి ఆ పీచు పదార్థాన్ని తీసి నిండా నూనె పోసి తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నైరుతి, పశ్చిమం, వాయువ్యం, ఉత్తర, ఈశాన్యం అనేటి విధంగా 8 వైపులా ఒక తెల్లటి ఒత్తికి కాటుక పూస్తే నల్లగా అయిపోతుంది. నల్లటి ఒత్తుల చేత దీపం వెలిగింపచేసి కాలభైరవ అష్టకాన్ని చదివినా విన్నా మన గృహంలో కష్టాలు తొలగిపోతాయని చెప్పడం జరుగుతుంది. అదే కాకుండా కాలభైరవ సౌభాగ్య ముడుపు అంటారు. అంటే కలియుగ కాలంలో సౌభాగ్యాన్ని ఎవరు కోరుకోరు అనేటువంటి విధంగా ఒక ఎరుపు క్లాత్ను తీసుకొని పీచు తీయని కొబ్బరికాయను అందులో ఉంచి పసుపు, కుంకుమ, గంధము, అక్షంతలు, సింధూరము, ఒక్కొక్క వ్యక్తికి సంబంధించినటువంటి 8 కోరికలు తగ్గకుండా 64 కోరికలకు మించకుండా వ్రాసి దాన్ని కాలభైరవ సౌభాగ్య ముడుపు అని చెప్పి పూజా మందిరంలో ఉంచాలి. అలాగనే ఈ గుమ్మడికాయతో దీపాన్ని పెట్టగలగాలి. అలాగే 8 రోజులు వరుసగా ఉంచి 9వ రోజు ఈ యొక్క ముడుపును తీసుకుని వెళ్ళి తెల్ల జిల్లెడి యొక్క మొదల్లో వేయాలి. అలాగనే మీ ప్రాంతంలో తెల్ల జిల్లెడి వృక్షం కనిపించలేదు అనుకోండి, ప్రవహించే నీటిలో వేయాలి. వేసిన తర్వాత తెల్ల జిల్లెడి యొక్క కొమ్మలను అంటే 8 ఆకులు కలిగి ఒక కాండం కలిగిన ఆకును తీసుకొచ్చి ఇంటి గుమ్మం ముందర కానీ పూజా మందిరంలో పెట్టడం వలన అష్ట కష్టాలు తొలగిపోయి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. ఈ 8 రోజులు మనం కనీసం పఠించాల్సిన మంత్రం ఏమిటయ్యా అంటే ఓం దిగంబరాయ విద్మహే హంస వాహనాయ ధీమహి తన్నో అసితాంగ భైరవ ప్రచోదయాత్. మనకు 12 మాసాలు 12 రాసులు ఎలా ఉంటాయో ఒక్కొక్క మాసంలో ఒక్కొక్క కాలభైరవ స్వామిని స్మరించడం వలన సంపూర్ణమైనటు ఆయురాగ్యాలు కలుగుతాయి. కనుక ఈ యొక్క మాఘమాసంలో మనము ఆచరింప చేయాల్సినటువంటి మంత్రం ఏమిటయ్యా అంటే అసితాంగ కాలభైరవ మంత్రాన్ని స్మరించాలి అని చెప్పి మనకు వేదం చెప్తుంది. ఆ విధంగా చేసినట్లయితే మనకు సకల శుభాలు కలుగుతాయి. ఇదల్లా కుదరదండి, మేము ఉద్యోగాల్లో ఉన్నాం, వ్యాపారంలో ఉన్నాం, ఇంట్లో వసతి లేదు అనుకుంటున్న వారికి ఈ కింది నెంబర్ను మీరు ఎప్పుడైనా సంప్రదించినట్లయితే మీ పేరుపైన ఇక్కడ ముడుపు కట్టి మా యొక్క స్వర్ణాకర్షణ కాలభైరవ స్వామి యొక్క దేవాలయంలో మీ తరపున కుష్మాండ దీపం పెట్టడం జరుగుతుంది. సౌభాగ్య ముడుపు కట్టడం జరుగుతుంది. హోమంలో ముడుపు కట్టి మీకు వీడియో కాల్లో చూపించి వేయడం కూడా జరుగుతుంది. అదే కాకుండా ఈ ఫిబ్రవరి నెలలో జన్మదిన వేడుకలు చేసుకుంటున్న వారికి, వివాహ మహోత్సవ వార్షికోత్సవ కార్యక్రమం చేసుకుంటున్న వారికి సంపూర్ణ కాలభైరవ స్వామి దేవాలయం నుంచి మీకు శుభాశీస్సులు కలగాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. మీ బర్త్డే రోజు కానీ మ్యారేజ్ డే రోజు కానీ మీకు మీ తరపున దేవాలయంలో పూజ చేయించాలి అన్నట్లయితే మా యొక్క దేవాలయంలో మీకు పూజలు కూడా చేయించడం జరుగుతుంది. అదే కాకుండా మీ వ్యక్తిగత జాతకం కోసం ఈ కింది నెంబర్ని ఎవరైనా సంప్రదించినట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్లను చూసి మీకు పంచాంగం చెప్పబడును. డేట్ ఆఫ్ బర్త్ లేనటువంటి వారికి రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల శాస్త్ర ద్వారా మీకు జ్యోతిషం చెప్పబడును. ఈ కింది నెంబర్ను ఎవరైనా ఎప్పుడైనా సంప్రదించవచ్చు, ఆధ్యాత్మిక సలహాలు స్వీకరించవచ్చు. అందరికీ సర్వత్రా శుభం, జయం, లాభం కలగాలని కోరుకుందాం, ఆశీర్వదిద్దాం. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవ దేవత అనుగ్రహ రాజయోగ రాజసన్మాన ప్రసాద సిద్ధిరస్తు తదాస్తు.
శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు యజమానస్య మనో అభీష్టప్రసాద సిద్ధ్రస్తు తదాస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికమైన భక్తి సమాచారాన్ని మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్లయితే భగవద్బంధువులకు, మిత్రులకు, స్నేహితులకు చేరవేయండి. గంట సింబల్ను ప్రెస్ చేయండి. హిందూ ధర్మాన్ని కాపాడండి.